అమ్మాయిని చూడగానే మనోడికి ఫీజులు ఎగిరిపోతాయి. అదొక బలహీనత. అమ్మాయిని చూడగానే వెంటనే పాపంలోకి వెళ్ళిపోతాడు. కొంతమంది అబ్బాయిలను చూడగానే కొంతమంది స్త్రీలు కూడా అలానే ఏమంటారు, ఫీజులు ఎగిరిపోతాయి, పత్రం అయిపోతుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ సంవత్సరము నువ్వే స్థలంలో ఉన్నా ఆయన నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించాలనంటే ప్లస్లే కాదు మైనస్లు కూడా మనం తెలుసుకోవాలి. అందుకే వారి జీవితాల్లో ప్రియమైన బిడ్డలారా ఆశీర్వాదం ఉండదు. దేవుడు నీలో ఉంటే శూర కార్యాలు వీర కార్యాలు మనం చేస్తాం. దేవుడు మనలో లేకుంటే ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో వేదనలు, కష్టాలు, కన్నీళ్లు ప్రతి దినము ప్రత్యక్షమై మనల్ని బాధ పెడుతుంటాయి. ఈ 2026 సంవత్సరంలో ప్రియమైన బిడ్డలారా దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన తన యొక్క నీకు నాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథం అనేటువంటి గ్రంథంలో నిన్ను నన్ను ఒక ప్రణాళికబద్ధంగా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. కానీ నేను మనసు మార్చుకొని లోకంలో ఏదైనా అందంగా కనిపిస్తే, ఏదైనా ఆకర్షణ కనిపిస్తే దారి తప్పిపోయి మనసు మార్చుకొని దేవునికి దూరం అయిపోయి ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నాం. కానీ ఈరోజు నేను గ్రహించాలి, ఆయన ఏ స్థలములు ఉంటే అక్కడికి వచ్చి నేను ఆశీర్వదించాలనంటే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా